4,500 మంది కుటుంబాల్లో లెక్కేసుకుని దాదాపు 20,000 మంది ఉంటాం మేము. కానీ మాకు న్యాయం చేయడం లేదు. కానీ ఏ అధికారి కానీ ఎవరైనా కానీ ఇక్కడికి రాలేదు. అసలు ఏంటి మీ సమస్యను కూడా చెప్పండి. ఆపిన తర్వాత మీకు ఏదో ప్రత్యామ్నాయం చేసిన తర్వాతనే మేము సొంటలు బిగిస్తామని చెప్పారు. కానీ అది ఉలుకు లేదు పలుకు లేదండి. మేము రీడర్లు అంటే మేము చులకన అయిపోయినామండి కరెంట్ మన అది డిపార్ట్మెంట్లో. చూస్తాం చేస్తాం అంటున్నారు కానీ ఏమి దాని గురించి స్పందించట్లేదు. మేము సంస్థలో మేము కీలకం దీంట్లో. మాకు ఉద్యోగ భద్రత కల్పించండి, మాకు కనీస వేతనాలు ఇప్పించండి అని చెప్పి ఎన్నోసార్లు ట్రై చేసాం. అయినా కానీ అవి పేపర్ల మీదకి రావట్లేదండి. ఏదైతే పీసీఎస్తో పనిచేస్తారో చాలీచాలతో పనిచేస్తారో హామీ ఇచ్చింది. ఆ హామీ నెరవేర్చకపోవడం వల్ల ఈరోజు రోడ్డున పడ్డారు. ఈ సంవత్సరం ప్రతి ఎమ్మెల్యేకి అందరినీ కలుస్తున్నాం, అందరు న్యాయం చేస్తా ఉన్నారు. చేసింది లేదు, చచ్చింది లేదు, ఏం లేదు. బతికే పరిస్థితి ఏంటి? తింటామా, తినగలమా? ఆ పిల్లల ఫ్యూజులా ఇవన్నీ అప్పులు వచ్చాయి. మొత్తం జీతం వచ్చేది అరకొరజు అప్పులు. నేను మీటర్ రీడర్స్ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్. మేము గత 19వ తారీఖు నుంచి ఈ దీక్షా శిబిరంలో మరి దీక్షలు చేస్తున్నాము, ఆందోళన కార్యక్రమాలు చేస్తున్నాము. మరి మాకు విద్యుత్ మీటర్ రీడర్స్గా గత 15 నుంచి 20 సంవత్సరాల నుంచి చేస్తున్నాము. 2 సంవత్సరాల క్రితం మన సిఎస్ గారు అయినటువంటి విజయానంద్ గారే ఎనర్జీ సెక్రటరీగా ఉన్నారు. వారు మాకు హామీ ఇచ్చారు, ఈ స్మార్ట్ మీటర్లు వస్తున్న తరుణంలో మీటర్ రీడర్లు ఉపాధి కోల్పోతున్నారు కాబట్టి మీకు సంస్థలో ప్రత్యామ్నాయ ఉపాధి కల్పిస్తామని చెప్పి, అదేవిధంగా కనీస వేతనం అమలు చేస్తామని చెప్పి మినిట్స్ రూపాయలు ఇవ్వడం జరిగింది. 20 నెలలు అవుతున్నా కూడా కూటమి గవర్నమెంట్ వచ్చి ఈ రోజు వరకు కూడా జీవోలు అమలు కాలేదు. అదేవిధంగా మరి నారా లోకేష్ గారిని, సీఎం చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని కలవడం జరిగింది. వారు కూడా హామీ ఇచ్చారు. మరి హామీ కూడా 20 నెలల నుంచి కూడా అమలు జరగడం లేదు. అదేవిధంగా విద్యుత్ శాఖ మంత్రులు గొట్టిపాటి రవి గారిని కూడా నిన్న కూడా కలవడం జరిగింది. వారు కూడా సానుకూలంగా స్పందించారు. కానీ మరి మా సమస్యల్ని పరిష్కరిస్తూ మరి జీవో కానీ ఆర్డర్స్ కానీ ఇవ్వడం లేదు. అదేవిధంగా మా రీడర్స్ అందరూ కూడా కనీస వేతనాలు అర్హత తగ్గట్టుగా కనీస వేతనాలు కల్పించాలని చెప్పి మరి వారికి ఉన్న అర్హతను బట్టి సంస్థలోనే వాచ్మెన్లుగా, అటెండర్లుగా, షిఫ్ట్ ఆపరేటర్లుగా, డ్రైవర్లుగా, మరి బ్రేక్డౌన్ అసిస్టెంట్గా తీసుకోవాలని చెప్పి కోరుతూ మీ ఈ కార్యక్రమాన్ని తమ ద్వారా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. 25 ఏళ్ళుగా ఇదే వర్క్ చేస్తున్నాం సార్. ఈరోజు మాకు 43 ఏళ్ళు 45 ఏళ్ళు వచ్చేసినాయి. ఇప్పుడున్న ఈ సిచ్యువేషన్లో మనం బయటికి వెళ్ళి చేయలేము. ఎవరు బయట మాకు పనిరో ఎవరు. మేము ఈ డిపార్ట్మెంట్లో ఇప్పుడు దాకా ఇది పనులు చేసాం కాబట్టి మాకు దీనిలో విలీనం చేసుకోమంటున్నాము. మేము దాదాపు స్టేట్ వైడ్గా కానీ 4,500 మంది ఉన్నామండి. 4,500 మంది కుటుంబాల్లో లెక్కేసుకుని దాదాపు 20,000 మంది ఉంటాం మేము. కానీ మాకు న్యాయం చేయడం లేదు. ఈ వయసులో మేము బయటికి వెళ్ళి ఏది చేసుకోలేము. సో మమ్మల్ని డిపార్ట్మెంట్లోనే విలీనం చేసుకోవాలని ఈ మీడియా సభాముఖంగా మేము కోరుకుంటున్నాము. మేము 43 సంవత్సరాల నుంచి మేము గత 22 సంవత్సరాల నుంచి దీనికి బిల్లులు తీస్తున్నామండి. మాకు తగిన న్యాయం చేయట్లేదు. మేము 3 రోజుల నుంచి ధర్నా చేస్తున్నాము. కానీ ఏ అధికారి కానీ ఎవరైనా కానీ ఇక్కడికి రాలేదు. అసలు ఏంటి మీ సమస్యను కూడా చెప్పట్లేదు. కానీ ఎస్క్రో అకౌంట్ అన్నారు, ఎస్క్రో అకౌంట్ కూడా లేదండి మాకు. తర్వాత వచ్చేసి ఉద్యోగ భద్రత అని చెప్పారు, ఉద్యోగ భద్రత లేదు. మీకు 60% వరకు మేము స్మార్ట్ మీటర్లు ఆపుతాము, ఆపిన తర్వాత మీకు ఏదో ప్రత్యామ్నాయం చేసిన తర్వాతనే మేము సొంటలు బిగిస్తామని చెప్పారు. కానీ అది ఉలుకు లేదు పలుకు లేదండి. మాకు తగిన న్యాయం చేస్తారని మీ మీడియా ద్వారా మేము ఇది తెలియజేస్తున్నాం. మేము నిన్న కలిసామండి, నేనే కలిశాను. నేను నిన్న కలిసిన తర్వాత ఆయన సానుకూలంగా స్పందించి మీరు ఒకరోజు వచ్చి మాతో మాట్లాడిన తర్వాత నేను ఇది చేస్తానని చెప్పారు. సార్ మేము ప్రతిసారి చేస్తున్నాం సార్, మీరు వచ్చి 2 సంవత్సరాలు అయింది కానీ లెటర్ ఇస్తున్నాము అంటే చేస్తున్నాం, అయ్యో చూస్తున్నాము అని అంతరే కానీ ఎవరు మాకు స్పందించట్లేదు. మేము రీడర్లు అంటే మేము చులకన అయిపోయినామండి కరెంట్ మన అది డిపార్ట్మెంట్లో. ఆ డిపార్ట్మెంట్ మేము బ్రాండ్ మాది బ్రాండ్ అని చెప్పి మేము చాలా బతుకుతున్నాము. కానీ ఆ బ్రాండ్ పోతే మా బతుకులు రోడ్డు మీద పడతాయండి. మాకు ఒక్కరు కూడా ఇది ఇచ్చారు. మా పరిస్థితి అలా ఉందండి. మీ మీడియా ద్వారా చేస్తున్నాండి, మాకు తగు న్యాయం చేస్తారని చెప్పి మేము గత 15 సంవత్సరాలుగా ఇదే సంస్థను నమ్ముకొని పనిచేస్తున్నాము. మాకు ఉద్యోగ భద్రత కల్పించి కనీస వేతనం అమలు చేస్తానని ఎస్క్రో అకౌంట్ ద్వారా చెల్లిస్తామన్నారు. ఇంతవరకు అది ఏమీ లేదు. మేము ఎన్నో ధర్నాలు పోరాటాలు చేసినాము. ఏఐటీసీ అనుబంధ సంస్థలు చేసినా కూడా, ఎస్సీ గారిని ఎవరిని కలిసినా కూడా వాళ్ళు చూస్తాం చేస్తాం అంటున్నారు కానీ ఏమి దాని గురించి స్పందించట్లేదు. మేము సంస్థలో మేము కీలకం దీంట్లో. దేశానికి రైతు వెన్నుముకటనో ఈ డిపార్ట్మెంట్కు వెన్నుముక లాంటి వాళ్ళం మేము ఈ సంస్థకు ఆదాయం తెచ్చేది మేమే. ఒక విద్యుత్ సంస్థకు ఆదాయం తెచ్చేది ఏదంటే విద్యుత్ మీటర్ రీడర్లే. వీళ్ళు లేకపోతే ఏదో ప్రతి అధికారికి ఇలా
సకాలంలో జీతాలు వస్తున్నాయంటే అది మేమే కీలకం. ప్రతి ఇంటికి వెళ్ళి బిల్లు ఇచ్చి మేము చేయబట్టి వాళ్ళకి ఇవాళ వస్తున్నాయి. కానీ అలాంటి మా వెన్నుముకను ఇలా విరిచేస్తున్నారు. కాబట్టి మా యందు దయ ఉంచి మీడియా ద్వారా మాకు న్యాయం చేస్తారని మేము కోరుకుంటున్నాం. మేము గత 20 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాల నుంచి పనిచేసే వాళ్ళు కూడా ఉన్నారు మాలో. 25 సంవత్సరాల నుంచి కూడా పనిచేస్తున్న వాళ్ళు ఉన్నారు మాలో. పనిచేస్తున్నా కానీ ఎప్పటికప్పుడు అధికారుల దగ్గరికి వెళ్తాము, అధికారులకి రిప్రజెంటేషన్స్ ఇస్తాము. సరే అంటారు కానీ మాకు ఒక జీవో ఇవ్వడం కానీ మా కోసం ఒక ఏర్పాట్లు చేయడం కానీ ఏమీ పట్టించుకోరు. ఎన్నోసార్లు మేము ఇప్పుడు ఎమ్మెల్యేలకి వినతి పత్రాలు ఇచ్చాము, మినిస్టర్లకు వినతి పత్రాలు ఇచ్చాము, మన లోకేష్ గారిని కలిసాము, చంద్రబాబు నాయుడు గారిని కలిసాము, పవన్ కళ్యాణ్ గారిని కలిసాము, అందరినీ కలిసాము. మాకు ఏదో ఒక ఆధారం చూపించండి, మాకు ఉద్యోగ భద్రత కల్పించండి, మాకు కనీస వేతనాలు ఇప్పించండి అని చెప్పి ఎన్నోసార్లు ట్రై చేసాం. అయినా కానీ అవి పేపర్ల మీదకి రావట్లేదండి. పేపర్ల మీదకి రావట్లేదు, మాకు ఉద్యోగ భద్రత కల్పించట్లేదు. దానికి తోడు ఎస్క్రో అకౌంట్ ఇస్తామన్నారు. ఎస్క్రో అకౌంట్ ఇస్తామని చెప్పి 3 సార్లు 4 సార్లు జియో రిలీజ్ చేశారు. కానీ జియో అయితే వస్తుంది కానీ అది అమల్లోకి రావట్లేదు. కాబట్టి దయచేసి మా బ్రతుకులను ఉద్ధరించి మాతో పాటు మా వెనకమాల ఉన్న మా ఫ్యామిలీస్ని కూడా బతికించాలని మనసారా కోరుకుంటున్నాం. 29వ తారీఖు రేపు ఉదయం వెళ్తున్నామండి. CMD ఆఫీస్లో మేము రిప్రజెంటేషన్ ఇస్తాము. 29, 30, 31వ తారీఖులో మావి నిరాహార దీక్షలు ఉన్నాయండి. అప్పుడు కూడాను రెస్పాండ్ లేని పరిస్థితుల్లో మేము 1వ తారీఖు నుంచే అమర నిరాహార దీక్ష కానీ నిరాహార దీక్ష కానీ వెళ్ళిపోదామనే ప్లాన్లో ఉన్నాము. ఇది ఆగదు, పోరాటం అయితే ఆగదు, జరుగుతూనే ఉంటుంది. కాబట్టి దయచేసి గవర్నమెంట్ వారు అధికారులు స్పందించి మా సమస్యలు తీర్చాల్సిందిగా మీడియా ముఖంగా కోరుకుంటున్నాం. మీటర్ రీడర్స్ ప్రధాన సమస్య ఏంటంటే సుమారు దాదాపు 20-25 సంవత్సరాల నుంచి వీళ్ళు ఏదైతే పీసీడీఎస్తో పనిచేస్తున్నారో చాలీచాలన వ్యాపంతో పనిచేస్తున్నారు. అయితే ఈ మధ్య కాలంలో ఈ స్మార్ట్ మీటర్స్ వల్ల వీళ్ళు ఉద్యోగ భద్రత కోల్పోతూ అదేవిధంగా ఆర్థికమైనటువంటి వేతనాలు కూడా తగ్గించి జీవనోపాధి కోల్పోయే పరిస్థితికి వచ్చేసారు. అయితే ప్రధానంగా ఏంటంటే గతంలో మేము ప్రభుత్వంతో కానీ అట్లాగే యాజమాన్యంతో కలిసినప్పుడు వీళ్ళకి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తామని చెప్పేసి ప్రభుత్వం కానీ యాజమాన్యం కానీ చాలా సందర్భాల్లో హామీ ఇచ్చింది. ఆ హామీ నెరవేర్చకపోవడం వల్లే ఈరోజు వీళ్ళు రోడ్డున పడ్డారు. కాబట్టి వీళ్ళకి ఏదైతే రాష్ట్రంలో సుమారు 4,000 పైచీలకు మంది మీటర్ రీడర్స్ ఉన్నారో వాళ్ళకి ఉద్యోగ భద్రత కల్పిస్తూ మినిమం టైం స్కేల్ అమలు చేసి వాళ్ళకి న్యాయం చేయాల్సిందిగా యునైటెడ్ ఎలక్ట్రిసిటీ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ AUTC అనుబంధం కృష్ణా జిల్లా తరఫున మేము మద్దతు తెలియజేస్తూ వాళ్ళకి సంఘీభావంగా తెలియజేస్తున్నాం. నేను కేజీ మార్కెట్ సెక్షన్లో సుమారుగా 17 సంవత్సరాల పైన చేస్తున్నాము. నాకంటే ఇంకా సీనియర్లు ఉన్నారు. ఏమీ లేదండి, అప్పటి నుంచి మేము తిరుగుతూనే ఉన్నాం. తిరగని రోజు అంటూ ఏమీ లేదు. మా సమస్యల్లో ఒకటే, ఇప్పుడు స్మార్ట్ మీటర్లు వస్తున్నాయి. ఇప్పుడు రోడ్డు మీద పడేసే పరిస్థితి. ఇన్ని సంవత్సరాల నుంచి చేస్తున్న వాళ్ళని ఎలా తీసేస్తారు? గత 2019లో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు ఫస్ట్ అసెంబ్లీలో మా గురించి ప్రస్తావన చేశారు. ఆయన చేసింది అంటే మీకు రీడర్స్కి పలానా గవర్నమెంట్ మోసం చేసింది, మీకు న్యాయం చేస్తా అన్నారు. ఆయన పార్లమెంట్లో ఫస్ట్ చెప్పారు, చాలా సంతోషపడ్డాం. అప్పుడు ఆయన ప్రతి సంవత్సరం ప్రతి ఎమ్మెల్యేకి అందరినీ కలుస్తున్నాం, అందరు న్యాయం చేస్తా ఉన్నారు. చేసింది లేదు, చచ్చింది లేదు, ఏం లేదు, పంపించేశారు, అయిపోయింది. వాళ్ళు వచ్చిన తర్వాత జీతం కొంచెం పెంచిన జీతం కూడా తగ్గించేశారు. ఇలాగే సర్దుకుంటూ వచ్చాం. అదే మా ఆఫీసర్ని అడిగితే వాళ్ళు చేస్తున్నారు అని చెప్పి ఎట్లా చెప్పుకుంటూ వచ్చారు. ఇప్పుడు గవర్నమెంట్ మారిన తర్వాత ప్రతి ఒక్కరిని కలిసాము, అందరినీ చూసుకున్నాం, అందరినీ చేస్తున్నాం. లాస్ట్కి ఏంటంటే ఇప్పటికీ 60% మీటర్లు బిగించేసేసారు. అయిపోయింది మా పరిస్థితి. మేము రోడ్డుని పడతాం. నా ఫ్యామిలీ మొత్తం నేనే భరించాలి. మాకు వచ్చే జీతం తక్కువ, చాలా తక్కువ. నాకు వచ్చే జీతం 8,000. 8,000తో ఏం బతుకుతామండి ఈ రోజుల్లో? ఇప్పుడు ఆయిల్ ప్యాకెట్ ఒకప్పుడు 60 రూపాయలు ఉన్న ఆయిల్ ప్యాకెట్ 100 రూపాయలు అయిపోయాయి. బతికే పరిస్థితి ఏంటి? తినగలమా? ఆ పిల్లల ఫీజులా ఇవన్నీ అప్పులు వచ్చే మొత్తం జీతం వచ్చేది అరకొర జబ్బులు. పిల్లల ఫీజులు కట్టుకోవటం వాటికే జరిగిపోతున్నాయి, అప్పులు పాలైపోతున్నాయి తప్ప ఏం లేదు. ఇప్పటికన్నా మా మీద దయించి గవర్నమెంట్ మాకు ఏదైనా న్యాయం చేస్తే, మీకు ఎంతోమంది చిన్న వాటికి కూడా చాలా లాస్ట్కి అంగన్వాడీ వాళ్ళకి కూడా ఇస్తున్నారు 15,000 దాకా. మాకు వచ్చేది 8,000 జీతం. జీతం చెప్పుకోవటాకే సిగ్గేస్తున్నాం. ఆ పరిస్థితి ఏంటో మాకైతే ఏం అర్థం కావట్లా. మా ఉంది దయించి కొంచెం మాకు ఫేవర్ చేయమని చెప్పి గవర్నమెంట్ ప్రాధాయపడుతున్నాం.